హనుమాన్ కి బాంబే తీసుకెళ్ళాగా. బాంబే ఎవరైనా తెలుగు నుంచి హీరోలు వెళ్తుంటే ఈయన లేకుండా వెళ్తారా? ఏం చెప్పాడు తెలుసా అన్న బాంబేలో? ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు, ఐ కెనాట్ హ్యాండిల్ ద స్టేజ్, రా 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 అని చెప్పి లాక్కిళ్ళా. నేను వచ్చిన ఆయన ఇంట్రడ్యూస్ చేసి సైలెంట్ ఉండదు కదా. ఈయనేమన్నానంటే వాళ్ళతో, నేను ఎందుకు వచ్చాను తెలుసా, మా తెలుగు వాళ్ళు భయపడుతున్నారు మీ దగ్గర రావాలంటే అన్నాడు. ఇది నా ఇంట్రడక్షన్, బాంబే మీడియాకి నా ఇంట్రడక్షన్ ఇది. దాని తర్వాత చాలా పద్ధతిగా అండ్ ట్విస్ట్ అండ్ తెలుసు, మా హోటల్లో ఒక వెయిటర్ వచ్చిన దగ్గర, సార్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ సార్ మీ సినిమాలు. ఒక బాహుబలి అన్నాడు, వెరీ నైస్, థ్యాంక్ యూ. అతను గాజీ అన్నాడు, వెరీ నైస్. లాస్ట్ అయితే, సార్ హనుమాన్ సినిమాలో మీరు చేశారు సార్, అది ఫెంటాస్టిక్. నిజంగా చాలా మంది అనుకున్నారు అప్పుడు, నేను షో చూస్తున్నప్పుడు ఇక్కడ దాకా కవర్డ్ ఫేస్ ఆఫ్ హనుమాన్ చూపిస్తారు కదా, అందులో యాక్చువల్లీ ఇట్ లుక్స్ లైక్. థ్యాంక్స్ రా, నీ సినిమా ప్రమోషన్ చేస్తే నాకు మీకు ఎవరు కనిపించలా? రానా అని అనుకోలేదు మేము, మేబీ మా అందరికి లోపల ఉంది కాబట్టి రానా అని కనిపించారేమో. ఇప్పుడు కొంచెం తగ్గాడు కానీ ఆ బాహుబలి టైంలో రానాలా ఉన్నాడు. తెలియకుండా ఒక ఇమేజ్ రిఫరెన్స్ తీసుకున్నారు.